భారత్ పాకిస్తాన్ మధ్య శత్రుత్వాన్ని వాడుకుంటూ అమెరికా చేసే రాజకీయాలు ఎలా ఉంటాయి అన్నది పలు సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా గత ఏడాది భారత్లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో మధ్యవర్తిగా ఎంట్రీ ఇచ్చి ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేయించినట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక ఈ వాదనతో భారత్ ఏకీభవించకపోవడం, తాము అడగ్గానే కాల్పుల విరమణకు సహకరించడంతో ట్రంప్కు పాక్ దగ్గరైంది. ఆ తర్వాత భారత్పై భారీ సుంకాలు విధించి పాకిస్తాన్ పాలకులతో ట్రంప్ విందులు చేసుకున్నారు. దీంతో పాకిస్తాన్ కూడా ఇక అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని భారీ ఎత్తున ప్రయోజనం పొందాలని, తద్వారా భారత్తో ట్రంప్ బంధానికి బీటలు వారతాయని లెక్కలేసుకుంది. కానీ సీన్ రివర్స్ అయింది. భారత్ వంటి భారీ మార్కెట్ను వదులుకుని నానాటికి ఆర్థికంగా బీటలు వారుతున్న పాకిస్తాన్కు అండగా నిలిచేందుకు ట్రంప్ నో చెప్పేశారు. దీని ఫలితమే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం. ఈ ఒప్పందం ఇచ్చిన షాక్ నుంచి పాక్ ఇప్పటికే కోలుకోలేకపోయింది. దీంతో అమెరికా తమను వాడుకుని టాయిలెట్ పేపర్లా విసిరేశారని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమెరికాతో తమకున్న బంధాన్ని ఆయన అంగీకరించారు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం తమ దేశాన్ని దోపిడీ చేస్తుందని, వాళ్ళ లక్ష్యాలు నెరవేరాక టాయిలెట్ పేపర్ ముక్కలాగా విసిరేసిందని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ తమ దేశం తరచూ తమకున్న ఉగ్రవాద చరిత్రను తిరస్కరించిందని, కానీ ఇది గతంలో నియంతలు చేస్తున్న తప్పు అని అంగీకరించారు. అలాగే 2 ఆఫ్ఘన్ యుద్ధాలతో పాకిస్తాన్ భాగస్వామి కావడానికి కూడా మరో తప్పుగా అభివర్ణించారు. ఇవాళ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాద ఘటనలు తమ గత తప్పులకు ప్రతిఫలమని అంగీకరించారు. 1999 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా, పాకిస్తాన్ కలిసి పనిచేయడం తమ దేశానికి శాశ్వత నష్టాన్ని మిగిల్చిందని ఖవాజా పేర్కొన్నారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాతో తిరిగి పొత్తు పెట్టుకోవడం వల్ల కలిగిన నష్టాలు చాలా దారుణంగా ఉన్నాయని తెలిపారు. పాకిస్తాన్ను టాయిలెట్ పేపర్ ముక్క కంటే దారుణంగా చూశారని, దానిని తమ ప్రయోజనాల కోసం వాడుకుని విసిరేశారని విమర్శించారు.